ఈ హిందూ రాష్ట్ర కాన్సెప్ట్ తీసేసి సెక్యులర్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి చెప్పడం చాలా బాగుంది, సెక్యులర్ గవర్నమెంట్ అని. 2600 కుటుంబాలని అక్కడి నుంచి తరిమి కొట్టారు. వాళ్ళు కంప్లీట్ డెమాలిష్ చేసేసారు వాళ్ళ ఇళ్ళని. ఓకే, ఇప్పుడు దాంట్లో 300 మందికి ఇల్లు ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చారు. నేపాల్లో ఒక రూల్ ఏంటంటే ల్యాండ్లెస్ వాళ్ళకి రైట్స్ లేవు. బాలన్ షాని అక్కడ ఎక్కిచ్చేసారు పైన, రాక్ స్టార్ ప్రైమ్ మినిస్టర్. మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లా ఉండాలని ఇప్పుడు ఒక సంవత్సరం కూడా కాలేదు, వాడు నేపాల్ నుంచి పారిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసాడు. ఉండలేడు అక్కడ, ఉంటే వాడిని ఫినిష్ చేసేస్తాం. మోడీ గవర్నమెంట్ కింద దింపడానికి చూస్తే అప్పుడు ఒక స్లోగన్ ఉండే, వీ వాంట్ అవర్ మొనార్కీ బ్యాక్. రాచరికం మాకు కావాలి. నేపాల్లో సార్ డెమోక్రసీ ఆ నేపాల్కి సెట్ అవ్వలేదని చాలామంది అంటారు. రాచరికమే నేపాల్కి కరెక్ట్ ఫార్మేట్. దట్ ఇస్ రైట్. ఎందుకంటే నేపాల్ ఈజ్ నాట్ ఎ మెచ్యూర్ నేషన్. మన దగ్గర మోదీ గారు 8 గంటలకు మాట్లాడుతుంటే అందరికి టెన్షన్ అయిపోతున్నారు. డిమానిటైజేషన్ జరుగుతుందా, లేకుంటే ఇంకేమైనా ఉంటుందా, లాక్డౌన్ ఉంటుందా అని చెప్పేసి అది అందరికి భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. నమస్తే, వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. నేపాల్ను హిందూ రాష్ట్రంగా మార్చాలని వేల సంఖ్యలో ప్రజలు రోడ్డెక్కారు, నిరసనలు తెలియజేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. నిజానికి నేపాల్లో ఉన్నటువంటి జనాభాలో సుమారుగా 70 నుంచి 80% మంది హిందువులే ఉన్నారు. బట్ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ హిందూ ముస్లిం ఘర్షణకు ఎలాంటి పరిస్థితులు దారితీశాయి? జూలై 26 నుంచి మొదలైనటువంటి ఈ అల్లర్లు ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అసలు నేపాల్లో ఏం జరుగుతోంది? నేపాల్లో డెమోక్రసీ ఎందుకు ఫెయిల్ అవుతూ వస్తోంది? గతంలో రాచరిక ప్రభుత్వం ఉండేది, తర్వాత ఎన్నికలు జరిగాయి, అయినప్పటికీ కూడా తరచుగా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేపాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది? హిందూ రాష్ట్రం కోసం ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? ఏం జరగబోతోంది? లెట్స్ టాక్. నాతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చిట్ల గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. నేపాల్లో మనందరికీ తెలిసిన విషయమే, 70 నుంచి 80% వరకు హిందూ జనాభా ఉంటుందని చెప్తారు. ఇప్పుడు ఈ జూలై 26వ తారీఖున జరిగినటువంటి ఒక ప్రొసెషన్, ఒక ఊరేగింపులో జరిగిన చిన్న గొడవ ఇప్పుడు పెద్దదిగా మారింది. అది ఒక 3 చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. ఓం ప్రకాష్ మెహతా, జయప్రకాష్ మెహతా అండ్ గణేష్ యాదవ్ అని 15 సంవత్సరాల కుర్రాడు చనిపోయినట్టు యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికీ. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది నేపాల్లో? నేపాల్ ఏమైందంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగింది, చాలా మటుకు. ముందు ఎట్లా ఉండే అంటే నేపాల్లో ఒక కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండేది, దీనికన్నా ముందు తెలుస్తుంది. దానికన్నా ముందు కేపీ శర్మ ఒక మొనార్కీ కమ్ గవర్నమెంట్ ఉండేది. మొనార్కీకి చాలా రెస్పెక్ట్ ఇస్తుండే అక్కడ వాళ్ళు. థాయిలాండ్ లాగా. థాయిలాండ్ని మీరు రాజును తిట్టారనుకోండి, మీకు జైలు పంపించేస్తారు స్ట్రైట్. అంతే. మీరు తాగుండొచ్చు, మీరు డైరెక్ట్ చెప్పేస్తే ఏదైనా రోడ్డు మీద తిట్టేస్తే కూడా మిమ్మల్ని జైలు వేసేస్తారు, మళ్ళీ బయటికి రారు మీరు. అంత స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంది అక్కడ. నేపాల్లో కూడా అదే ఉండే. కానీ అంత ఏం చెప్తారు, డెమోక్రటిక్ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఒకటి ఉండే అక్కడ. రాజు ఉంటారు, టైటిలర్ హెడ్గా. తర్వాత వాళ్ళ ప్యాలెస్లో జరిగిన ఒక కాల్పులో అందరూ ఆల్మోస్ట్ ఎంటైర్ రాయల్ ఫ్యామిలీ వైపౌట్ అయిపోయారు. దానికన్నా ముందు నేపాల్ ఒక హిందూ రాష్ట్రంగానే ఉండే. కానీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత, ప్రచండ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ హిందూ రాష్ట్ర కాన్సెప్ట్ తీసేసి సెక్యులర్ గవర్నమెంట్ తీసుకొచ్చారు. అక్కడి నుంచి చెప్పడం చాలా బాగుంది, సెక్యులర్ గవర్నమెంట్ అని. నేపాల్లో కొన్ని సంవత్సరాల నుంచి, ఆల్మోస్ట్ 10 నుంచి 15 సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ నుంచి దూరొస్తున్న వాళ్ళు రోహింగ్యాలు వచ్చి ఈ తెరాయ్ రీజన్లో సెటిల్ అయిపోయారు. తెరాయ్ రీజన్ అంటే మీకు నేపాల్ ఉత్తరప్రదేశ్ బార్డర్ వైపు వస్తుంది అనమాట, తెరాయ్ రీజన్. అది అక్కడ చాలామంది ఇనిషియల్ స్టేజెస్లో, అంటే ఆల్మోస్ట్ ఒక సెంచరీ ముందు చాలామంది మన వైపు నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారనమాట. సో వాళ్ళు మోస్ట్లీ ఇండియన్ పేర్లు తీసుకుంటారు, యాదవ్ ఇట్లాంటి పేర్లు ఉంటాయి వాళ్ళకి. ఓకే, కుమార్, అది యూజువల్లీ నేపాల్ పేర్లు ఉండదు, నేపాలీ పేర్లు ఉండదు వాళ్ళకి. వెరస్ నార్దర్న్ నేపాల్లో యుల్ ఫైండ్ టిపికల్ నేపాలీ షెర్పా వాళ్ళ పేర్లు ఉంటుంది అనమాట. ఇప్పుడు జరిగిన ఘర్షణలో మనకు తెలిసిన ఒక గుడి ఫంక్షన్, ఒక గుడిలో ఒక పూజ నడుస్తున్నప్పుడు అప్పుడు మ్యూజిక్ పెట్టారంట. అది మ్యూజిక్ హరామ్ ఇస్లాంలో, మ్యూజిక్ పెట్టకూడదు. ఇది మన దగ్గర నిజాం టైం నుంచి ఉన్న ప్రాబ్లం. ఇక్కడ రజాకార్లు ఎంతోమంది హిందువుల మీద దాడి చేశారు ఈ పోలీస్ యాక్షన్ కన్నా ముందు నిజాం టైంలో. ఎందుకంటే మస్జిద్ ముందు వచ్చి మీరు పాటలు పెట్టకూడదు, అది అక్కడ ట్రై చేశారు. కానీ అక్కడున్న హిందువులు దాన్ని అంగీకరించలేదు. వాళ్ళు గొడవ జరిగింది, వాళ్ళు ఘర్షణ జరిగింది, దాని తర్వాత పోలీస్ ఫైరింగ్ జరిగింది. దాంట్లో 6 చనిపోయారు అంటున్నారు, కొంతమంది 3 చనిపోయారు అంటున్నారు. యాక్చువల్ ఫిగర్ మనకు తెలియట్లేదు. దాంతోపాటు అక్కడున్న గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్, ఓకే, బలెన్ షా గవర్నమెంట్, వాళ్ళ వ్యతిరేకంగా చాలా మటుకు ప్రొటెస్ట్ నడుస్తుంది.
ఒక కఠ్మండూలో మన రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నట్లు ఒక మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అక్కడ కూడా ప్లాన్ చేశారు. అక్కడ ఓకే, అంటే చుట్టుపక్కల ఇల్లున్న స్లమ్స్ అన్ని తీసేసి క్లీనప్ చేసి కఠ్మండూని క్లీనప్ చేద్దామని చెప్పి బాలెన్ షా ప్లాన్ చేశారు. 2600 కుటుంబాలని అక్కడి నుంచి తరిమి కొట్టారు. వాళ్ళు కంప్లీట్ డెమాలిష్ చేసేసారు వాళ్ళ ఇల్లంతా. ఓకే, ఇప్పుడు దాంట్లో 300 మందికి ఇల్లు ఇచ్చారు, అంటే ల్యాండ్ ఇచ్చారు. నేపాల్లో ఒక రూల్ ఏంటంటే ల్యాండ్లెస్ వాళ్ళకి రైట్స్ లేదు. ఓకే, మీకు భూమి లేకుంటే మీకు రైట్స్ లేదు. అదొక లా ఉంది అక్కడ, పాత చట్టం ఉంది. సో అక్కడున్న ప్రజలు భయపడుతున్నాం, మాకు భూమి లేకుంటే మేము ఏం చేసుకుంటాం, మేము వీ బికమ్ స్టేట్లెస్ సిటిజన్స్ అన్నమాట. సో ఆ గొడవ నడుస్తున్న వీటిలో ఈ జెన్జీ వాళ్ళు, ముందు నేపాల్ని జెన్జీ చేస్తా అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు మన దేశంలో కూడా. ఈ జెన్జీ వాళ్ళు ఏం చేశారంటే బాలెన్ షా గవర్నమెంట్ని వాళ్ళు ఏం చూస్తున్నారని చూడడానికి ఒక ఓవర్ సైట్ కమిటీ లాగా లోకల్ టీమ్స్ పెట్టారు. వాళ్ళు ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు దాన్ని. అది పెద్ద ఒక ప్రాబ్లంగా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళకి అథారిటీ లేదు, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు. కానీ గవర్నమెంట్ మీద ఆరోపణ చేస్తుంటారు, అది చేస్తుంటారు, ఇది చేస్తుంటారు. ఇట్స్ ఎ కంప్లీట్ మెస్ నౌ. దాంతోపాటు మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చాలా పెద్ద ఇన్సిడెంట్గా మారిపోయింది. అక్కడ ఒక ఫుడ్ డెలివరీ యాప్ పనిచేస్తున్న అబ్బాయి, ఆయన్ని పోలీసు వాళ్ళు వాళ్ళ బైక్ లాక్ చేసి పడేశారు, వీళ్ళు లాక్ చేసేసారు. అబ్బాయి వచ్చి చాలా మటుకు ఏడిసి నా డబ్బులు లేవు అది అని చెప్పి ప్లీడ్ చేస్తూ కూడా వాళ్ళని తిట్టి పట్టి ఆయన్ని కొట్టి పంపించేశారు పోలీసు వాళ్ళు. వాడు బయటకు వచ్చి పెట్రోల్ పోసి సూసైడ్ చేసుకున్నాడు, చనిపోయాడు. దాంతో పెద్ద ప్రాబ్లం అయింది. ఒక పెద్ద ఊరేగింపు తీసి ప్రొసెషన్ తీసి గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బాలెన్ షా ఉంటాడో లేదో కూడా తెలియదు, దిగిపోమంటున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎక్కిచ్చారో వాళ్ళే దిగిపోమంటున్నారు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న లెఫ్టిస్ట్ పబ్లికేషన్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టెలిగ్రాఫ్, స్క్రాల్, క్వింట్, ప్రింట్, వైర్, వీళ్ళందరూ రాసిన స్టోరీలు, క్యారవాన్, బాలెన్ షాని అక్కడ ఎక్కిచ్చేశారు పైన, రాక్ స్టార్ ప్రైమ్ మినిస్టర్, మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఇట్లా ఉండాలని. ఇప్పుడు ఒక సంవత్సరం కూడా కాలేదు, వాడు నేపాల్ నుంచి పారిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసింది. ఉండలేడు అక్కడ, ఉంటే వాడిని ఫినిష్ చేసేస్తారు. ఆ పరిస్థితికి వచ్చేసింది నేపాల్. ఇప్పుడు కంప్లీట్గా అన్రెస్ట్ నేపాల్లో. ఫ్యూయల్ ప్రైసెస్ చాలా ఎక్కువైంది ఇక్కడ. మన వైపు నుంచే ఫ్యూయల్, నేపాల్కి ఒక ఎకానమీ కంప్లీట్గా ఈ వెస్ట్ ఏషియన్ క్రైసిస్ తర్వాత మొత్తం ధ్వంసమైంది కంప్లీట్గా. భారతదేశం మీద చాలా మటుకు వాళ్ళు డిపెండెంట్ ఉంటే ముందు, కానీ లాస్ట్ ఒక 5-6 సంవత్సరాలు ఎస్పెషలీ కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత, ప్రచండ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఓలీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారత వైపు వాళ్ళు చైనీస్ వైపు వెళ్తున్నారు, భారత్ దగ్గర రాకుండా. కానీ చైనీస్ వాళ్ళు చాలా క్యాల్కులేటివ్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటేనే వాళ్ళు రిలేషన్షిప్ డెవలప్ చేస్తారు. చైనీస్ చాలా క్లియర్, అది పోర్ట్ ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ ఉండొచ్చు, ల్యాండ్ ఉండొచ్చు, రోడ్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. మాకేమి ఇస్తారు మీరు అని ఒక పాలసీ వాళ్ళకు ఉందన్నమాట. మాకేం లేదు, మీకు ఏమి ఇవ్వలేమంటే దాన్ని నో ప్రాబ్లం, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవెన్ వాళ్ళు మీకు 10 లీటర్ ఫ్యూయల్ ఇస్తే కూడా దానికి ఒక కండిషన్ ఉంటుంది. చైనా, ఇప్పుడు మనం చైనాతోని బార్డర్ క్రాసింగ్ నుంచి మన ట్రేడ్ మొదలు పెట్టేశాం. సో మన దగ్గర సిచ్యువేషన్ నార్మల్ ఉంది, కానీ నేపాల్ ఇప్పుడు కూడా నార్మల్ లేదు. ఇప్పుడు ఈ తెరాయ్ రీజన్లో స్టెబిలిటీ తీసుకురావడానికి గవర్నమెంట్ చాలా కష్టపడుతున్నారు, కానీ అంత ఈజీగా రాదు. ఇప్పుడు కూడా 6 డిస్ట్రిక్ట్స్లో కర్ఫ్యూ పెట్టారు. ఓకే, అది దాంతోపాటు ఇప్పుడు కొత్త డిమాండ్ ఏంటంటే మాకు హిందూ రాష్ట్రం కావాలి. ముందు మాకు మొనార్కీ కావాలని చెప్పి ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు గుర్తుంటుంది, నేపాల్లో ప్రచండ గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఓలీ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఓలీ గవర్నమెంట్ కింద దింపడానికి చూస్తే అప్పుడు ఒక స్లోగన్ ఉండే, వీ వాంట్ అవర్ మొనార్కీ బ్యాక్ అని. రాజరికం మాకు కావాలి. ఎందుకంటే అక్కడ టైట్ టు ద హెడ్ ఉన్నప్పుడు స్టెబిలిటీ ఉంటుంది, వాళ్ళ పవర్ ఏమి ఉండదు ఎక్కువ. నేపాల్లో సార్ డెమోక్రసీ ఆ నేపాల్కి సెట్ అవ్వలేదని చాలామంది అంటారు. రాచరికమే నేపాల్కి కరెక్ట్ ఫార్మేట్. దట్ ఇస్ రైట్. ఎందుకంటే నేపాల్కి మీరు ఎప్పుడైనా ఒక డెమోక్రసీ ఉండాలంటే మీ ఎకానమీ చాలా స్ట్రాంగ్ ఉండాలి, లేకుంటే మీరు ఇంకా క్యూబా లాగా తయారవుతారు, వెనిజువేలా లాగా తయారవుతారు. ఓకే, లేకుంటే పోలండ్ లాగా అవుతారు, ముందున్న యుగోస్లావియా లాగా అయిపోతారు. మీరు ఎంత పెద్ద మాటలన్నా, ఎంత పెద్ద స్పీచ్ ఇచ్చినా, ఎంత పెద్ద నేను అది చేస్తాను, ఇది చేస్తాను, తాజ్మహల్ తయారు చేస్తాను, లేకుంటే మీద డబ్బులు లేకుంటే మీరు ఏం చేయలేరు. మీ ఎకానమీ స్ట్రాంగ్ ఉండాలి. అక్కడే మనకు పెద్ద అడ్వాంటేజ్. ఇక్కడ మన ప్రొసెషన్ తీసినప్పుడు CJP వాళ్ళు కొంతమంది చెప్పారు, నేను నేపాల్ తీసుకొస్తాం. నేపాల్లో ఏం జరుగుతుంది తెలుసు? శ్రీలంకనే జరిగింది. శ్రీలంకలో ఎవరోడు ఆ రోజు ప్యాలెస్లో దూరి అక్కడి నుంచి బెడ్లు ఎత్తుకపోయాడు, బెడ్షీట్లు ఎత్తుకపోయారు, గ్లాసెస్ ఎత్తుకపోయారు, వాళ్ళందరూ ఇప్పుడు జైల్లో ఉన్నారు. చాలామందికి బెయిల్ వచ్చింది అనుకోండి, కానీ పోలీస్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. బంగ్లాదేశ్లో ఇదే సిచ్యువేషన్ ఉంది.
అక్కడున్న గవర్నమెంట్ స్టూడెంట్స్ని పట్టించుకోవట్లేదు. అక్కడ కూడా ఇదే సిచ్యువేషన్ రాబోతుంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక అన్ని అన్స్టేబుల్ కంట్రీస్. మనం ఒక్కటే నడిమిట్లా ఒక ఐలాండ్. వీఆర్ లైక్ అన్ ఐలాండ్ ఆఫ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. టెక్నికలీ మన ఐలాండ్ కాదు చెప్తున్నాను. సో ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్లు వస్తుంటే పోతుంటే మీరు ఒక 5 సంవత్సరాలకి అక్కడి నుంచి బయటికి వెళ్ళారనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చేదాకా ఇంకో గవర్నమెంట్ ఉంటుంది అక్కడ. పాకిస్తాన్లో కూడా అంత ఆర్మీ కంట్రోల్ చేస్తారండి, గవర్నమెంట్ పేరు కోసం పెట్టుకుంటారు అంతే. ఎవరు టర్మ్ పూర్తి చేయాలి పాకిస్తాన్లో. పాకిస్తాన్ టర్మ్ పూర్తి చేస్తే కూడా ఆర్మీ టర్మ్ అవుతుంది, అది గవర్నమెంట్ టర్మ్ కాదు అది. ఇప్పుడు పిఓకేలో షరీఫ్ వాళ్ళ పార్టీ ఎలక్షన్ గెలిచారంట, వాళ్ళు ఎక్కడ గెలిచారండి, వాళ్ళు ఓడిపోయారు. కానీ ఓడిపోయిన ఆయన ఇప్పుడు ప్రధానమంత్రిగా కూర్చున్నారు షబాజ్ షరీఫ్, గెలిచిన జైల్లో కూర్చున్నాడు ఇమ్రాన్ ఖాన్. కరెక్ట్, అది పాకిస్తాన్ డెమోక్రసీ. ఇప్పుడు శ్రీలంక చూడండి, శ్రీలంకలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చినప్పుడు మనం కాపాడాం వాళ్ళు, 50 మిలియన్ నుంచి 100 మిలియన్ ఇచ్చుకుంటూ. అట్లనే మాల్డీవ్స్ని మనం కాపాడాం. అన్నీ మన దగ్గర చుట్టుపక్కల దేశాలతో ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఓ మోదీ వచ్చిన తర్వాత వీళ్ళని అందరూ మనం ఎనిమీస్ అయిపోయారు, మనం పట్టించుకోవట్లేదు ఎవరు. కాదు, వాళ్ళు మన వైపే డిపెండ్ అవుతున్నారు. బంగ్లాదేశ్ చూడండి, మీరు ఇప్పుడు చైనీస్ సపోర్ట్ ఉంది, యుఎస్ సపోర్ట్ ఉంది అని నడిపించుకుంటున్నారు. ఎక్కువ రోజులు నడవదు, ఎందుకంటే చైనీస్ కానీ యుఎస్ కానీ ఇదే సిచ్యువేషన్. వాళ్ళకి పవర్ కావాలి. నేను డెమోక్రసీ నడిపిస్తానంటే చాలా బాగుంది, నువ్వు పక్కన కూర్చో మేము చూసుకుంటా అంటారు వాళ్ళు. ఇది యుఎస్ పాలసీ కూడా. దీనికన్నా ముందు కూడా జరిగింది. హెన్రీ కిస్సింజర్ అని ఫార్మర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఉండే, ఆయన ఒక ఫేమస్ కోట్ ఉంది ఆయనది, కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజర్, కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజర్, కీప్ యువర్ ఎనిమీస్ ఈవెన్ క్లోజర్. ఓకే, ఎందుకంటే అదొక చాలా మటుకు ఒక ఇంటర్నేషనల్ ఫిలాసఫీ. ఇంకోటి ఆయన చాలా మటుకు చెప్తుండే, మీరు టు బి ఫ్రెండ్స్ విత్ అమెరికా ఈజ్ డేంజరస్, టు బి ఎనిమీస్ విత్ అమెరికా ఈజ్ డేంజరస్, టు బి ఫ్రెండ్స్ విత్ అమెరికా ఈజ్ మోర్ డేంజరస్. మీరు ఫ్రెండ్స్ ఉంటే అమెరికాతో ఏ రోజు వెనకరించి పొడుస్తారో మీకు తెలియదు. అమెరికా అది చేశారు కూడా. అది మీరు బంగ్లాదేశ్లో చూస్తారు అది. ఓకే, ఖలీదా జియా నుంచి దానికన్నా ముందున్న ప్రధానమంత్రి జియార్ రహమాన్, వాళ్ళు దానికన్నా ముందు షేక్ ముజీబుర్ రెహమాన్. ఓకే, ఇదంతా జరిగింది అంతే వీళ్ళ బంగ్లాదేశ్లో. నేపాల్లో కూడా అదే, ఓలీ ముందు ప్రచంద ముందు ఇంకో రాజు, దానికన్నా ముందు ఇంకో గవర్నమెంట్, ఇదే నడుస్తుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడున్న డిస్టర్బెన్స్ బేసిక్లీ తెరాయ్ రీజన్ నుంచి వస్తుంది. ఎందుకంటే తెరాయ్ అనేది నేను చెప్పాను చూడండి, ఇండియన్స్ డామినేటెడ్ ఏరియా. అది వాళ్ళు ఈ నేపాల్ లాగా క్వైట్గా కూర్చోరు. వాళ్ళ కోపం ఏమొచ్చిందంటే, మా ఫెస్టివల్ మేము పెట్టుకున్నాం పాట, మీకు ప్రాబ్లం ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినాడు. వీళ్ళ వ్యతిరేకంగా ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ నడుస్తుంది. ఇల్లీగల్గా వచ్చారు వీళ్ళందరూ, వీళ్ళు పంపించేసేయాలి ఇక్కడ నుంచి. వాళ్ళేమో అక్కడ ఎక్స్పాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, పాపులేషన్ డెమోగ్రఫీ మార్చడానికి ట్రై చేస్తున్నారు. అస్సాంలో చేసినట్ల, వెస్ట్ బెంగాల్లో చేసినట్లు. అది నేపాల్లో ఒత్తుకో, వాళ్ళు అగ్రీ చేయరు. అదే ఇప్పుడు ఉన్న పెద్ద గొడవ అనమాట. దానికి అడిషనల్గా ఏంటంటే, అక్కడున్న ఈ కరెంట్ లీడర్షిప్ పనికిరాదు, దే ఆర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. ర్యాప్ స్టార్ని తీసుకొని ప్రధానమంత్రి చేస్తే ఇదే సంగతి అవుతుంది గవర్నమెంట్ అని అక్కడున్న ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు 3 నెలల్లోనే అర్థమైంది. మార్చిలో వచ్చాడు, ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇప్పుడు చూడండి మీరు, ఈ గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా మీరు ఇమ్మీడియట్గా టఫ్ యాక్షన్ తీసుకోవాలండి. వీళ్ళు ఈజీ తీసుకున్నారు, ఎక్స్పీరియన్స్ లేదు. కర్ఫ్యూ ఇంపోజ్ చేయడానికి 3 రోజులు తీసుకున్నారు, దాంతో గొడవ ఇంకా స్ప్రెడ్ అయింది. ముందు ఒకటే టౌన్ నుండి 6 టౌన్కి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే ఈయన అడ్రస్ టు ద నేషన్ అంతా చేశారు, మీరు కామ్గా ఉండాలి, మీరు ఏం చేయకూడదు, గొడవ చేయకూడదు, ఎవరు పట్టించుకుంటారు. నేపాల్ ఈజ్ నాట్ ఎ మెచ్యూర్ నేషన్. ఓకే, మన దగ్గర మోదీ గారు 8 గంటలకు మాట్లాడుతుంటే అందరికి టెన్షన్ అయిపోతుంది ఆ రోజు. డిమానిటైజేషన్ జరుగుతుందా, లేకుంటే ఇంకేమైనా ఉంటుందా, లాక్డౌన్ ఉంటుందా అని చెప్పేసి అది అందరికి భయం ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు ఏంది. రాక్ స్టార్ వచ్చి ట్రాప్ స్టార్ వచ్చింది, వీళ్ళతో పనికిరాదని చెప్పి దే ఆర్ అగేన్స్ట్ ఇట్ అనమాట టోటల్. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేపాల్ విల్ గో టు డాగ్స్, దాంట్లో డౌట్ లేదు. నేపాల్ మళ్ళీ ఒక 10 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతుంది, అదే జరుగుతుంది. అసలు ఈ ప్రభుత్వం, బాలేంద్ర షా ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా? ఎందుకంటే 3-4 నెలల్లోనే ఏ జంజీ అయితే అతను పవర్కి ఎక్కించారో అదే జంజీ ఈరోజు నీ ప్రభుత్వం అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు అని చెప్పి దిగిపో అని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హిందువులు రోడ్డెక్కినటువంటి పరిస్థితి, హిందూ రాష్ట్రం కావాలంటున్నారు. అసలు హిందూ రాష్ట్రం పాసిబిలిటీ ఉందా సమీప భవిష్యత్తులో? నెంబర్ 1 అయితే ఈ బాలెన్ షా ఉంటాడా, లేకపోతే గవర్నమెంట్ పడిపోతుందా? మేబీ వితిన్ 1 or 2 monthsలో ఏం జరగవచ్చు? ఇది సిట్యువేషన్ మీద ఉంటుంది. ఈ సిట్యువేషన్ మీరు కంట్రోల్ చేయలేకపోతే బాలెన్ షా ఇస్ అవుట్ స్ట్రేట్ అవే. ఎందుకంటే ఎప్పుడు ఈ జెన్జీకి మీరు పవర్ ఇవ్వకూడదు. మనం చూసాం, ఒక్కరోజు ఢిల్లీలో 2 రోజులు ప్రొటెస్ట్ చేయగానే ఎంత గొడవ జరిగిందని. వీళ్ళు ఇంకోళ్ళ మీద వేసేస్తారు ప్రాబ్లం.
తోసేస్తారు వాళ్ళ మీద తీసుకోరు ఎప్పుడు. ఓనస్ మా మీద ఉంది, మేము తప్పు చేసామని చెప్పి వాళ్ళు ఎప్పుడు అగ్రీ చేయాలి. వాళ్ళు ఇంకోరి మీద తోసేస్తారు. అది వాళ్ళ ఇన్ఎక్స్పీరియన్స్. అది మీరు ఒక 18 సంవత్సరాలు 20 సంవత్సరాల అబ్బాయికి పవర్ ఇస్తే ఇదే అవుతుంది. వాళ్ళ దగ్గర గవర్నమెంట్ని కంట్రోల్ చేయమంటే వాడు ఇట్లా చేస్తాడు. వెరస్ ఒక ఎక్స్పీరియన్స్డ్ 30-35 year old ఉన్న మనుషులు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తారు. అందరు జెన్సీ అని చెప్పట్లేదు, కానీ మెజారిటీ ఇట్లా ఉంటారు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. మీరు ఒక ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్ని తీసుకొని సర్జరీ చేయాలంటే MBBS పాస్ అయిన వాడిని వాడు మెసప్ చేస్తాడు. యూనిట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం PG చేస్తారు, దాని తర్వాత నెక్స్ట్ దానికి వెళ్తారు, మళ్ళీ హౌస్ వర్క్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ తీసుకుంటారు, దాని తర్వాత మీరు సర్జరీని మొదలు పెడతారు. అది కాదు ఇప్పుడు జరిగేది. నేపాల్లో ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఆఫీసర్స్ అందరిని పంపించాం, మేము అది చేసాం ఇది చేసాం అంటారు, కానీ ఏం జరగట్లేదు. బేసిక్లీ నేపాల్లో ఈ మిక్స్డ్ కమ్యూనిటీ ఫీలింగ్ ఎక్కువ లేదు, ఉండలేదు, ముందు లేకుండే, ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం పాపులేషన్ పెరుగుతుంది అన్నమాట అక్కడ కూడా చాలా మటు. సో ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు చాలా నడుస్తుండే మన దగ్గరలోనే, ఓల్డ్ సిటీ లాగానే అక్కడ కూడా. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇది చాలా ఒక పెద్ద స్కేల్లో వచ్చి బయటకు వచ్చి పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. 2025లో ఈ జెన్జీ చేసిన ప్రొటెస్ట్ ఇప్పుడు బ్యాక్ ఫైర్ అవుతుంది కంప్లీట్గా. ఎక్స్పీరియన్స్డ్ ప్రైమ్ మినిస్టర్స్ ఉంటే బాగుంటుంది. టుమారో ఐ విల్ నాట్ బీ సర్ప్రైజ్డ్ ఓలీని పిలుచుకొచ్చి ప్లీజ్ అన్న కూర్చోండి, మీరే ప్రధానమంత్రిగా ఉండని పిలవచ్చు, ప్రచండాన్ని కూడా పిలవచ్చు. దే నీడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ టు రన్ ద గవర్నమెంట్, నాట్ కిడ్స్. ఇది ప్రాబ్లం అన్నమాట. సార్ అంటే ఫైనల్గా ఇప్పుడు ఇతను హ్యాండిల్ చేసిన విధానం కూడా, ఇతను ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అతను యాంటీ ఇండియా మైండ్ సెట్ కూడా, అతను తీసుకునే తెక్క నిర్ణయాలు, ఇండియా విషయంలో బోర్డర్ విషయంలో అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, దాంతో ఇండియా కూడా ఆ టీని అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేశారు. చాలా ఇండస్ట్రీస్ 100 పైగా ఇండస్ట్రీలు మూతపడ్డాయి, చాలామంది ఎంప్లాయ్మెంట్ పోయింది. యాంటీ ఇండియా మైండ్ సెట్ కూడా చాలా వరకు కొంపముంచింది అంటున్నారు. కరెక్ట్. ఎందుకంటే నేపాల్ ఒక ల్యాండ్ లాక్ కంట్రీ, వాళ్ళకి ఒక సీ రూట్ లేదు. ఏ దేశమైనా సీ రూట్ లేకుంటే బతకలేరు, వెరీ డిఫికల్ట్. ఓకే, సో సీ ఉండాలి మీకు, ఎందుకంటే మీరు సివిలైజేషన్ నుంచి చూసుకోండి, ఎన్నో సెంచరీస్ ముందు నుంచి 6th century 3rd century 5th century మన దగ్గర చోళాలు, మన దగ్గర పాండ్యాలు, మన దగ్గర శివాజీ, వీళ్ళందరూ దే డిపెండెడ్ ఆన్ ద సీ. మీకు సీ రూట్ లేకుంటే మీరు ప్రతి దానికి ఇంకో దేశం మీద డిపెండెంట్ ఉండాలి. నేపాల్కి పెట్రోల్ డీజిల్ మనం ఇస్తున్నాం, డిపెండెన్సీ మన మీద ఉంది. వాళ్ళకి హైడల్ పవర్ కొంచెం ఉంది, కానీ మెజారిటీ పవర్ కూడా మనమే చూసుకుంటున్నాం. వాళ్ళకి ఎలక్ట్రిసిటీ అంటున్నాను, హైడల్ పవర్ ఉంది. వాళ్ళ నీళ్ళు ఆ రీజన్లో నీళ్ళు దర్ లాట్ ఆఫ్ రివర్స్ అన్నమాట, చిన్న వాళ్ళు ప్రాసెస్ ఫుడ్స్ మీద ఎక్కువ, ఫ్రూట్స్ కానీ దీని మీద వాళ్ళ ఇండస్ట్రీ నడుస్తుంది. వాళ్ళకి పెద్ద ఇండస్ట్రీస్ పెట్టలేరు అక్కడ. ఒకటి రిమోట్ లొకేషన్స్, వాళ్ళది ఎర్త్ క్వేక్ ప్రోన్ ఏరియా నేపాల్, ఒక ఫ్రాక్చర్డ్ జోన్లో ఉందన్నమాట. సో అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ పెడితే మళ్ళీ రేపేమైనా అయితే కొలాప్స్ అయిపోతుంది, మొత్తం ఫినిష్ అయిపోతుంది. ఎకానమీ అంత పెద్ద ఎకానమీ కాదు, మన దగ్గర కన్జంప్షన్ ఎకానమీ ఎక్కువ ఉంది. కొన్ని స్టేట్స్ అయితే ఓన్లీ కన్జ్యూమ్ చేస్తారు, ఏం ప్రొడ్యూస్ చేయరు. ఎగ్జాంపుల్ ఇస్ కేరళ, వాళ్ళ దగ్గర ఏ పెద్ద ఇండస్ట్రీ లేదు, ఎందుకంటే చిన్న స్టేట్ ఒకటి, అండ్ ఎన్వైరన్మెంట్లీ చాలా ఫ్రెజైల్ స్టేట్. అక్కడ మీరు మన దగ్గర ఉన్నలాగా ఫార్మా ఇండస్ట్రీస్ ఇంకా స్టీల్ ఇండస్ట్రీస్ ఏమి అక్కడ పెట్టలేము, ఎందుకంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ చాలా సెన్సిటివ్గా ఉంది. నేపాల్ కూడా అంతే. ఈవెన్ మీరు భూటాన్కి వెళ్తే సేమ్ ప్రాబ్లం. వాళ్ళు కూడా జాములు కానీ అట్లాంటి ప్రోడక్ట్స్ తయారు చేస్తారు వాళ్ళు, ఫ్రూట్స్ కానీ ప్రాసెస్ ఫ్రూట్స్ కానీ దాన్ని చేస్తారు వాళ్ళు. నేపాల్లో ప్రాబ్లం ఇది. నేపాల్ ఏంటంటే ఒకటి టూరిజం మీద చాలా మటుకు డిపెండెంట్ ఉండేవాళ్ళు, కానీ రెగ్యులర్గా ఎర్త్క్వేక్స్ వచ్చేదాని తర్వాత అక్కడ టూరిజం బంద్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఎవరెస్ట్ టూరిజం ఇంకా నడుస్తుంది, చాలా పాపులర్ అది, కానీ అదొక్కటే దాని మీద డిపెండ్ కాలేము మనం. ఓకే, మీకు రెగ్యులర్ ఫ్లైట్స్ కానీ రెగ్యులర్ టూరిస్ట్ డెస్టినేషన్ కానీ మీరు డెవలప్ చేయాల్సి. కానీ మీరు అన్స్టేబుల్ కంట్రీ అన్నా కానీ రావడానికి భయపడతారు ఎవరైనా కానీ. ఇప్పుడు ఒకరి దగ్గర రేపు ఇరాన్కి వెళ్ళరా లేకుంటే ఇరాక్కి వెళ్ళరా అంటే వాడు వెళ్ళడు. ఓకే, ఈవెన్ మీరు రెగ్యులర్ సౌత్ ఇప్పుడున్న వెస్ట్ ఏషియన్ నేషన్కి వెళ్ళమంటే భయపడతారు, ఎక్కడ బాంబు పడుతుందో అని చెప్పి. సో స్టెబిలిటీ ఉండాలి. అక్కడ వెస్ట్ ఏషియా ఎందుకు సర్వైవ్ అవుతున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, విపరీతంగా డబ్బులు ఉన్నాయి, వాళ్ళ ఆయిల్ రెవెన్యూ ఉంది. నేపాల్ దగ్గర ఏం లేదు, వాళ్ళ ఎకానమీ చాలా చిన్న ఎకానమీ, ల్యాండ్ లాక్ కంట్రీ, ఎన్నిటికీ ఇండియా మీద డిపెండెంట్ అవుతారు. మళ్ళీ ఇండియా వద్దు, నేను ఇండియా లేకుండా నడిపిస్తా అంటే నడిపేయండి, దెన్ మీరు చెప్పినట్లు మూతపడిపోతాయి, అన్నీ మూతపడిపోతాయి, అక్కడ షాపులు ఉండవు, ఏముండవు. ఇండియాతో గొడవ పెట్టుకొని నేపాల్ బతకలేరు. బంగ్లాదేశ్ సంగతి అదే జరుగుతుంది ఇప్పుడు. చైనా అంటే ఒకరోజు చైనా మాకు 2 పోర్ట్లు అప్పగిచ్చేసండి, చిట్టగాంగ్ మాకు ఇచ్చేసేయండి, ఢాకా మాకు ఇచ్చేసేయండి అంటారు. డబ్బులు ఇచ్చిన డబ్బులు మీరు ఇవ్వలేకపోతున్నారు. అది జరుగుతుంది
బంగ్లాదేశ్తో కూడా జరగబోతుంది కూడా. అండ్ డెఫినెట్లీ యాజ్ లాంగ్ యాజ్ యూఎస్ అక్కడ ఉన్నారో డెఫినెట్గా చైనాని రానియరు బంగ్లాదేశ్లో. వస్తే కూడా వాళ్ళు అడ్డుకుంటారు టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. నేపాల్లో కూడా అదే జరుగుతుంది. ఇండియా ఏం చూస్తున్నారంటే చైనీస్ని కౌంటర్ చేయడానికి మనకు నేపాల్ ఒక బఫర్ లాగా నడిపి, కానీ వదిలేయకుండా పూర్తిగా వీళ్ళు చైనీస్ వైపు వెళ్ళిపోతే మనకు డేంజర్ వస్తుంది. మనకు ఆల్రెడీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంది నేపాల్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఫేక్ కరెన్సీ పాకిస్తాన్ నుంచి ఇప్పుడు ఫ్రీ బార్డర్ చాలా మటుకు ఫెన్సింగ్ వేస్తున్నారు అక్కడిక్కడ, కానీ ఇప్పుడు కూడా ఓపెన్ బార్డర్స్ ఉన్నాయి చాలా చోట్ల. నేపాలీ వాళ్ళు ఇక్కడ వచ్చి పని చేసుకోవచ్చు, వాళ్ళకి వీసా అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సో దే కెట్స్ ఫ్రీ వాక్వే ఇన్ ఇండియా. మన దగ్గర కూడా చాలామంది పనిచేస్తారు ఇండియాలో. సో అదొకటి ఉంది. ఈవెన్ వీ హ్యావ్ గోర్ఖా రెజిమెంట్ ఆల్సో మన ఇండియన్ ఆర్మీలో. సో అదొక రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది ఎప్పుడు. హార్డ్ వర్కింగ్ వాళ్ళు, దాంట్లో డౌట్ లేదు, చాలా కష్టపడి పనిచేస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు వాళ్ళ దేశంలో. నేపాలీ వాళ్ళు ఇక్కడ వచ్చి సెక్యూరిటీ గార్డ్ కానీ అట్లాంటి పని ఎందుకు చేస్తారు? వాళ్ళ వైఫ్స్ ఏమో మేడ్స్గా పనిచేస్తారు. ఎందుకు? చాలా హామీలు ఇచ్చాడు, స్టార్టప్స్ అన్నాడు, అవి ఇవి అన్నాడు, కానీ ఏది కూడా ఎక్కడ. నేను కూడా చెప్తాను, నేను అందరికీ కిలో బంగారం ఇస్తాను చెప్తాను నేను, నాకు ఓటేస్తే. చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు ఇంప్లిమెంట్ టాల్ ప్రామిసెస్. మీరు అది నేర్చుకున్నారు. నేపాలీ వాళ్ళు చాలా బాగా నేర్చుకున్నారు. ఇన్ఎక్స్పీరియన్స్ అయిన మనిషిని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఇదే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు ఎంత, ఇప్పుడు ఓలీ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇస్ అ గుడ్ గా, కరప్షన్ ఉండేవాళ్ళు దాంట్లో చాలా మటుకు. ప్రచండ కూడా తక్కువ కాదు, కమ్యూనిస్ట్ ఉండే కూడా ఈ వాజ్ కరప్ట్. కానీ మీరు కరప్షన్ ఒక్కటే పెట్టుకుని నడిపిస్తే మళ్ళీ మీరు ఎక్కడ వెళ్ళారు? మీరు దేశం ఎక్కడ చెప్పండి? మహాత్మా గాంధీ ఉన్న దేశాలు నడిపించాలి, మరి అటు ఎవరు లేరు, అట్లాంటి వాళ్ళు దొరకరు ఇప్పుడు మీకు. మహాత్మా గాంధీ ఫిలాసఫీ పనికిరాదు మీకు. నాన్ వైలెన్స్ అది ఇది చెప్పకూడదు, ఎవరు పట్టించుకోరు. డెవలప్మెంట్ కావాలి. పీపుల్ దే వాంట్ టు సీ. రోడ్లు చూస్తున్నారు వాళ్ళు, వాటర్ చూస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ చూస్తున్నారు, ఇండస్ట్రీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎకానమీ ఎట్లా పోతుంది చూస్తున్నారు. మీరు చెప్పినట్టు స్టార్టప్స్ ఎట్లా ఉంది, ఇదన్నీ నేపాల్లో మీరు ప్రామిస్ చేస్తాను, నేను కూడా ప్రామిస్ చేస్తాను, ఆయన కూడా చేస్తుంటాడు బహుశా. వచ్చిన దాంట్లో జోష్లో చెప్పుంటాడు ఇదంతా. చాలా ఉద్యోగాలు ముందు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు, ఇన్ని 12 లక్షలు ఎన్నో ఉద్యోగాలు, 12 లక్షలు అన్న. ఇప్పుడు చూడండి ఎన్ని ఉద్యోగాలు, ఉన్నది పోయింది ఇండియాతో పెట్టుకో. ఫస్ట్ సెకండ్ థింగ్ ఈజ్ ఇన్వాల్వింగ్ దిస్ కిడ్స్ ఇన్ ఇట్. మీరు పెద్ద జెన్జీ రెవల్యూషన్ తీసుకొచ్చారు, దాని తర్వాత వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలి. శ్రీలంకలో ఏం చేశారు? అవుట్ అంతే. వారం చేసావు, గుడ్, డాన్స్ బాగా చేసావు, వెళ్ళిపో. బంగ్లాదేశ్లో కూడా అది. బంగ్లాదేశ్లో 71 వార్లో రాజుగారు 71 వార్ మొదలుపెట్టింది ఢాకా యూనివర్సిటీ నుంచి. అక్కడ ఉన్న స్టూడెంట్స్ మొదలుపెట్టారు. పాకిస్తాన్ ఆర్మీ వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేసి చాలామందిని చంపేశారు పాకిస్తాన్ ఆర్మీ. అప్పుడు అక్కడి నుంచి ఆ క్యాంపస్ నుంచి మొదలైంది. కానీ ఒక్కసారి ముజీబుర్ రెహమాన్ వచ్చి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి బంగ్లాదేశ్కి ఒక కంట్రీగా ఫామ్ అయిన తర్వాత స్టూడెంట్స్ పక్కన వెళ్ళిపోయారు. దే బికేమ్ వెరీ క్వైట్. ఓకే, మేము కూడా గవర్నమెంట్లో కూర్చుంటా అంటే కాదు, ఈ పని చదువుకోవడం. యూ ఫినిష్ యువర్ ఎడ్యుకేషన్, పాలిటిక్స్లో వస్తా అంటే వచ్చేసేయండి ఫుల్ టైం. కానీ నేను చదువుకుంటాను, ప్రొటెస్ట్ చేస్తానంటే మన జెన్జీలాగా అయిపోతారు, ఢిల్లీలో కూర్చొని జంతర్ మంతర్ లాగా. ఉద్యోగం లేదు, ఏం లేదు, వచ్చిన ఎన్జిఓ ఫండ్స్ మీద బతుకుతారు. ఓకే, దాంట్లో ఫారిన్ హాలిడేస్కి వెళ్తారు. బాస్టన్ యూనివర్సిటీ నుంచి ఫుల్ స్కాలర్షిప్ వచ్చింది. ఎట్లా వచ్చిందండి ఫుల్ స్కాలర్షిప్? నీకు 99% మార్కులు వచ్చినాయి నీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో, రాలేదు కదా, మళ్ళీ నీకు ఎట్లా ఇచ్చాడు? ఇట్స్ బిగ్ కాన్స్పిరసీ. బాస్టన్ యూనివర్సిటీ లాంటి లెఫ్టిస్ట్ అకాడమిక్ సిస్టమ్ అని చాలా యూనివర్సిటీ ఉన్నాయి యూఎస్. దాన్నే ట్రంప్ ఇప్పుడు బంద్ చేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి. హౌ కెన్ యూ గివ్ 100% స్కాలర్షిప్ టు సంబడి? దట్స్ అ ఫేక్ థింగ్. $100,000 మీకు అక్కడ ఉండండి ఖర్చు ఎవడిచ్చాడు మీకు? అప్పుడే తెలిసిపోతుంది వీళ్ళ గేమ్ అంతా. సో నేపాల్ని మీరు అడిగితే బయట నుంచి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేశారంటే బహుశా ఉండొచ్చు. దాంట్లో సిఐఏ చాలా పెద్ద ఎక్స్పర్ట్స్ దాంట్లో. కానీ నేపాల్లో వాళ్ళకి ఒకటే సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఏముంటుంది అమెరికాకి ఏంటంటే, చైనా పక్కన ఉన్నారు, మేము అక్కడ లిజనింగ్ పోస్ట్ కూడా పెట్టుకుంటాం, మాకు ఒక ప్రెజెన్స్ కావాలి అక్కడ, బగరం ఎయిర్ ఫోర్స్ బేస్ లాగా. ఆఫ్ఘనిస్తాన్ మాకు అది ఇవ్వండి అన్నారు. వాళ్ళన్నా తాలిబాన్ అన్నారు, సారీ మీరే పన్ని పడేసి వెళ్ళిపోయారు కదా, ఇక్కడికి పారిపోయారు కదా, వీ విల్ నాట్ అలవ్ యూ బ్యాక్ అని. సో యూఎస్కి ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది, అదే టైంలో చైనాకి ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళిద్దరు నడుమిట్లో నేపాల్ పోతారు. మన దగ్గర మంచి రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటే ఎప్పుడైనా చూడండి, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ విజిట్ ఇండియాకి వస్తారు. ఈయన నేను ఎక్కడ పోతా, ఇంకెక్కడ పోతా అన్నాడు. తర్వాత నేను ఎక్కడ పోను అన్నాడు. ఇప్పుడు ఏకంగా పదవి పోయేటట్టు, పదవి పోతుంది, 100% పోతుంది, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఒక దేశం మేనేజ్ చేయడము, ఒక రాక్ షో నడిపించడము, ఒక ర్యాప్ షో నడిపించడం డిఫరెన్స్. బార్ల పాట పాడడము, ఇంకా దేశం మేనేజ్ చేయడం చాలా మటుకు డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, దాంట్లో చాలామంది ఫెయిల్ అయ్యారు. అట్లా మీకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, రాజీవ్ గాంధీ వాజ్ వన్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. ఆయన
ఈజ్ అ పొలిటికల్ నావిస్. వాళ్ళ అమ్మగారు గుంజి తీసుకొచ్చారు ఆయన్ని పాలిటిక్స్లో. ఈజ్ అ గుడ్ మ్యాన్, నో డౌట్, మంచి మనిషి, మోడర్న్ థింకింగ్. అండ్ ఐపీకేఎఫ్ ఆపరేషన్ ఏమైంది? దట్ ఇస్ ద బిగ్గెస్ట్ డిజాస్టర్. 2800 సోల్జర్స్ చనిపోయారు మనది. ఎవరిదో గొడవ, అక్కడ వెళ్ళి మనం పడ్డాం దాంట్లో. శ్రీలంక పీస్ కీపింగ్ ఫోర్స్ పంపించారు ఎల్టీటీతో పోరాటం చేయడానికి. మన దగ్గర ఓల్డ్ సిటీలో ఒక సేయింగ్ ఉంది, బేగానీ షాదీ మే అబ్దుల్లా దివాన్ అని చెప్పి, ఎవరిదో పెళ్ళిళ్ళు వెళ్ళి డాన్స్ చేయడం, అది సంగతి. సో నేపాల్ కూడా అంతే. ఇప్పుడు నేపాల్లో ఉన్న సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలంటే మీకు ఎక్స్పీరియన్స్డ్ ప్రైమ్ మినిస్టర్ కావాలి, స్టేబుల్ మొనార్కీ ఉంటే బాగుంటుంది, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు మొనార్కీకి. అదే సేమ్ టైంలో ఎకానమీ గ్రో కావాలి. మీరు భారతదేశంతో మళ్ళీ జ్ఞానేంద్ర కుటుంబం వస్తుందా? రావచ్చు, వాళ్ళ దాంట్లో 2-3 ఉన్నారు, ఇంకా మిగిలి ఉన్నారు, వాళ్ళు రావచ్చు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫిగర్ హెడ్. వాళ్ళు దేశం నడిపి. మీరు ఇంగ్లాండ్లో చూడండి, కింగ్ చార్ల్స్ ఉన్నారు, ఏం చేస్తారు? పవర్ ఏముంది? ఏం లేదు. ఓన్లీ టైటిలర్ హెడ్, కొంచెం సెరమనీస్ ఉంటుంది వాళ్ళది. ఓకే, మన ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేయడము, నైట్హుడ్ చేయడము, ఇదంతా ఉంటుంది, వాళ్ళ డ్రామా ఉంటుంది. పవర్ ఏం లేదు వాళ్ళ చేతిలో. ఇది సేమ్ కండిషన్ ఇక్కడ కూడా. కానీ ఒక స్టెబిలిటీ ఇమేజ్ వస్తుంది, స్టెబిలిటీతో. మంచి ఒక గుడ్ స్టేబుల్ మెచ్యూర్ కింగ్ ఉన్నారు అక్కడ. ఆయన కింద చాలా కంట్రీస్లో ఉన్నాయి. స్పెయిన్లో ఉంది కింగ్ ఉన్నారు అక్కడ కూడా. సో టైటిలర్ హెడ్ అంతే. కానీ మెయిన్గా ఏంటంటే వీళ్ళ ఎకానమీ. ఈ సోకాల్డ్ జెన్సీకి రేపు తిండి లేకుంటే రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తాడు. అదే ఇప్పుడు జరుగుతుంది అక్కడ. ఉద్యోగాలు లేవు, అందరు ఇండియాకి వస్తారు, మళ్ళీ ఇక్కడ వచ్చి పనిచేస్తారు, వాచ్మెన్ పనిచేస్తాడు. ఇది వీళ్ళ ప్రాణం. దే హ్యావ్ టు గెట్ ఎడ్యుకేటెడ్. ఈ వాచ్మెన్ ఫోబియా నుంచి, ఈ వాచ్మెన్ కల్చర్ నుంచి బయటపడాలి వీళ్ళు. మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎంతో పిల్లలు ఇండియాలో వచ్చి చదువుకుంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి. దాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. ఓకే, మనం ఎన్నో దేశాల నుంచి అలో చేస్తాం సిటిజన్స్ని ఇక్కడ వచ్చి చదువుకోమని చెప్పేసి. వీఆర్ రెడీ ఫర్ ఇట్. కానీ మీరు ఒక మెచ్యూర్ డెమోక్రసీ ఉండాలంటే ఒక మెచ్యూర్ పొలిటీషియన్స్ ఉండాలి. మన నాట్ లైక్ దిస్ ఫెలో ఎనీవే చూద్దాం సురేష్ గారు, రాబోయే 1-2 నెలలు ఏం జరుగుతుందో, బాలన్ షా ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, ఏం జరుగుతుంది అనేది. వీ హోప్ ఒక మంచి స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందా, లేకపోతే మొనార్కీ వస్తుందా, వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ టాపిక్కి సంబంధించి మీ ఫీడ్బ్యాక్ని తెలియజేయవచ్చు. నేపాల్లో ఏం జరగబోతోంది, భారత్తో పెట్టుకున్నట్టు డెఫినెట్గా ఆ దెబ్బ కూడా గట్టిగానే తగులుతున్నట్టు కనబడుతోంది బాలన్ షాకి. తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.